మంచి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో విశాలమైన రోడ్లు ఉంటాయి. ఇందులో మనకు అన్ని ఇండ్లు ఉంటాయి, మంచి పార్క్స్ ఉంటాయి, మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి అద్భుతమైన హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో G+1 హౌజు 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి రవీంద్రాచారి మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. అన్నగారు నమస్కారం అన్న. నమస్తే. బాగున్నారా? గతంలో కూడా మన బిల్డింగ్ చేసినాము. ఎందుకంటే స్టాండర్డ్ అపార్ట్మెంట్ ఏం ఎలివేషన్ అది ఎంత అద్భుతంగా మంచి అగ్రికల్చర్ కాలనీలో సూపర్ సేల్ అయిందన్న. అది కూడా బాగుంది. ఎగ్జాక్ట్లీ ఇది ఏ లొకేషన్? ఇది ఎల్ఆర్ ఇంక్లూ అని హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది ఈ 100 ఫీట్ రోడ్కు కనెక్టివిటీ నాదర్గుల్ టు సాగర్ రోడ్కు జెడ్పీ రోడ్కు ఆనుకొని ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ G+1 కన్స్ట్రక్షన్ చేసినాం. ఏరియా కిందకి వస్తుంది సార్? ఇది నాదర్గుల్ ఏరియా. నాదర్గుల్ మనకి ఇంత ముందు కాలేజీ పక్కన, ఎంవిఎస్ఆర్ కాలేజీ పక్కన. ఇప్పుడు కనబడేది ఎంవిఎస్ఆర్ కాలేజ్. ఓకే అన్న, చాలా బాగుంటుంది. ఇది టోటల్ ఎన్ని గజాలు కట్టాలి? 150 స్క్వేర్ యార్డ్స్. 150 గజాల. ఫేసింగ్ ఏది? వెస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్ అండి? 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్. ఇది హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అన్ని రోడ్లు సీసీ రోడ్లు అయిపోయినాయి. డ్రైనేజ్ వచ్చేసింది, వాటర్ లైన్ వచ్చింది, ఎలక్ట్రికల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. అందుకని పైన రోడ్లు నీకు వైర్లు ఏం లేవు. ఓకే అండి. మనకు ఇల్లు డైమెన్షన్స్ ఏమన్నా? 30 x 45. 30 x 45 డైమెన్షన్. G+1 హౌస్. కింద ఏమి ఇచ్చిన? కింద సింగిల్ 1 BHK 2 కార్ పార్క్. పైన 2 BHK 2 బాల్కనీస్. 3 వాష్ ఏరియా. కింద పైన కలిసి సెఫ్ట్ ఎంత వచ్చింది? 2500. 2500 సెఫ్ట్ వచ్చింది. చాలా బాగుంది అన్న గారు. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? 135 చెప్తున్నామండి. ఒక్కొక్కటి 30 లక్షలు చెప్తున్నారు. మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంటి? వస్తే అన్ని బ్యాంకులు వస్తాయి. మనం ఆల్రెడీ 4 కన్స్ట్రక్షన్ చేసినాం. ఇది ఒకటే ఉంది. అంటే 3 కూడా సేల్ అయిపోయింది. 3 సేల్ అయిపోయింది. ఓన్లీ ఒకటే సేల్ ఉంది. బాగుందండి. మనకు బ్యాంక్ లోన్ మొత్తం 80% అయితే పక్కా వస్తుంది. 100%. 20% క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఒక్కొక్కటి 35 లక్షలు అంటున్నారు కదా. మా వ్యూవర్స్ గురించి అడుగుతున్నా, ఏమైనా నెగిషియబుల్? స్మాల్ నెగిషియబుల్ అండి. వాళ్ళ క్యాష్ పేమెంట్ని బట్టి అంతే. ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఓనర్ అయితే ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడం జరిగింది. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. పార్కింగ్ అండ్ 1 BHK చూసే ముందు చుట్టుపక్కల రోడ్డు కనిపిటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు ఆదిబట్ల టు బడంగ్పేట వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. ఈ రోడ్డుకు ఆనుకోనున్న ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కు వెనకాలనే ఈ ఎల్ఆర్ ఎన్క్లో ఉంటుంది. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు సాగర్ హైవే BND నుంచి కానీ ఇటు ఆదిబట్ల TCS నుంచి కానీ రెండింటి నుంచి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ORR ఎగ్జిట్ నెంబర్ రావిరాల కానీ వండర్లా కానీ మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉన్నాయి. మన పక్కననే చూసుకున్నట్టయితే ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఈ ఎల్ఆర్ ఎన్క్లో నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. స్కూల్స్ విషయానికి వస్తే ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో CMR మనకు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా దాని పక్కకు ఆనుకొనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకోండి, విశాలంగా చాలా అద్భుతంగా రావడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్సింగ్ లైట్లతోని వుడెన్ కలర్లో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ పార్కింగ్లో ఈజీగా ఒక 2 కార్లు 4-5 బైకులు అయితే 100% పడతాయి. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా దానికి పక్కకు ఆనుకొని మున్సిపల్ వాటర్ సంప్ ఉంటుంది. వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్ల కూడా మంచి గ్రానైట్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక వాష్ పాయింట్ ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే మీరు ఇది పార్కింగ్ ఎలివేషన్లో ఈ వాల్ చూస్తున్నారో మంచి టెక్చర్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం ఎలాంటి అజాగ్రత్త చేయలేదు. మనకు 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. దీనికి వాడిన చోకోర్స్ కానీ డోర్స్ కానీ మంచి ఇండియన్ టెక్స్తో వాడబడ్డాయి. మనకు దీని హైట్ కూడా మనకు 8 ఫీట్ హైట్ ఉంటుంది. మనకు స్లాబ్ హైట్ కూడా 11 ఫీట్ హైట్ ఉంటుంది. చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం
హాల్లో ఉన్న చూసుకోండి, హాల్ కూడా ఉన్న కాడికి చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు ఒక కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఒక ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, మంచి టైల్స్తోని, సరిపడిన సెల్ఫ్లతోని, అక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని పక్కకు ఆనుకొని ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక నుండి పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్తోని ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మన కిచెన్ కూడా ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకి ఇటు ఒక టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా ఫోటో ఫ్రేమ్ మోడల్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి రూప్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, హాలు కిచెను మనకి ఏ విధంగా ఉందో. ఇది చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఉన్నకాడికి ఫేసెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఇది ఒక బెడ్రూమ్. చూసుకొని బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా వచ్చిందో. ఎంత మంచిగా రావడం గల కారణం ఏంటంటే ఫ్లాట్ డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30x45 డైమెన్షన్స్లో అద్భుతంగా రావడం జరిగింది. ఇందులో ఎంత పెద్ద బెడ్ అయినా మనకు పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని, లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, ఫాల్సింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి అద్భుతంగా కూడా జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న కానీ సరిపడిన సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మంచి ప్లానింగ్తోని చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. మీరు రెంట్ ఇస్తే మాత్రం రెంట్కు చాలా అద్భుతంగా పోతుంది మనకి ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా, విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, అదేవిధంగా 1 BHK పోర్షను, పైన 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. ఇప్పుడు బాల్కనీలు ఉన్నాం. చూసుకోండి, బాల్కనీలు కూడా మంచి బ్లాక్ గ్రానైట్తోని, వైట్ పట్టీలతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది మనకు మెయిన్ డోర్. మెయిన్ డోర్ చూసుకోండి, మనకు ఎంత హైట్ ఉందో, 8 feet హైట్ ఉంటుంది. మనకు చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇది చౌకోర్ థిక్నెస్ చూస్తున్నారో ఇది 8 ఇంచుల థిక్నెస్ ఉంటుంది. డోర్ కూడా మంచి క్వాలిటీ గల బీటీ డోర్, మంచి ఇండియన్ టెక్తో వాడబడ్డది. మనకు మంచి హార్డ్వేర్ కానీ, మంచి ఫినిషింగ్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఎలివేషన్లో కూడా టైల్స్ ఏదైతే చూస్తున్నారో మంచి టైల్స్ కూడా మంచి గోల్డెన్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. పైన కూడా వుడెన్ కలర్తో మంచి ఫాల్సింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇటు చూసుకుని సెట్ బ్యాక్ నార్త్ అవుతుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. లోపల మనకు 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సూర్యరాజు చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న ఈ పోర్షను ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షను. ఇప్పుడు హాల్లో ఉన్న చూసుకోండి, విశాలమైన ఎల్ ఆకారంలో మనకు హాల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు లైట్ కలర్స్ వాడడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఉంటుంది. అదేవిధంగా వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఫాల్ సీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు మంచి రూప్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ సాకెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది డైనింగ్. ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది మీకు. ఇక్కడ మీకు క్రాకర్ యూనిట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి కిచెన్ కూడా చూసుకోండి, మనకు కింద ఏ విధంగా చూసారో పైన కూడా అదే విధంగా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. మనకు ఈజీగా 2-3 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, సరిపడిన సెల్ఫ్లతోని, మంచి టైల్స్తోని, ఇక్కడ కూడా మనకు ఫాల్సింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కట్టుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి, వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. అపార్ట్మెంట్లోనే ఉంటుంది ఇటువంటి కల్చరు. అలాంటిది G+1లో పెట్టాడంటే అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. మంచి స్లైడింగ్ డోర్తోని మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వాష్ పాయింట్లో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు బిల్డర్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా అజాగ్రత్త చేయలేదు. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు కామన్ బాత్రూమ్ కూడా చూసుకుని ఎంత ఫేస్ సరవడం జరిగిందో. ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ, అందులో వాటిలో లాట్రిన్ కుండీలు కానీ, నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇల్లు సైజులు బాగున్నాయి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఇంత అద్భుతంగా రావడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తోని, లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని, ఫాల్సింగ్ మంచి రూప్ లైట్లతోని ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఈ బాత్రూమ్ మనకు వెస్టర్న్ కల్చర్తోని, ఒక వాష్ బేషన్తోని, మంచి ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి
వాటికి పెట్టించడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో మనకు. దీని పక్క కానుకొని ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు దీనికి వాడిన డోర్స్ కూడా మంచి డోర్స్ వాడడం జరిగింది. అదేవిధంగా యూరోపియా లాక్స్ కూడా వాడడం జరిగింది. ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 6x6 బెడ్ వేసుకొని ఒక ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు నార్త్ నుంచి అటు మనకు ఒక బాత్రూమ్ ఉంటుంది, అటు వెళ్ళడానికి కూడా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి మనకు మంచి స్లైడింగ్ డోర్తోని ఒక వాష్ ఏరియా, అదేవిధంగా మనకు బాల్కనీ. ఇది మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఇక్కడ వేసేయకుండా చాలా అద్భుతంగా ఇచ్చారు. కింద పైన కలిసి మనకు 2500 ఎస్ఎఫ్టీలో రావడం జరిగింది. టెర్రస్ పైన చూసుకుంటే మంచి ఫ్లోరింగ్తోని 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. మనకు ఒక మున్సిపల్ వాటరు, ఒక మనకు బోర్ వాటరు. చూసారు కదా ఎంత బాగుందో. మరొకసారి దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,35,00,000 చెప్తున్నారు. ఈ 1,35,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా ఓనర్ గారికి ఫోన్ చేసినట్లయితే మీకు డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, బ్యాంక్ లోన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మా వీడియో నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలు అంజయ్య.